దేని విషయంలో ధైర్యాన్ని కోల్పోయి ప్రభు సన్నిధికి వచ్చారో, నా కుటుంబం ఇంతే, నా ఆరోగ్యం ఇంతే, నా ఆర్థిక స్థితి ఇంతే, నా చదువు ఇంతే, నా జ్ఞానం ఇంతే, నా పరిస్థితులన్నీ ఇంతే, నేను ఏమీ రాయలేకపోయాను, చాలా కష్టంగా వచ్చింది పేపర్, ఎగ్జామ్ పేపర్, నేను పాస్ అవుతానా లేదా, ఇదిగో ఎన్నో రకాలు నేను అనుకున్నా, ఇదిగో ర్యాంకులు వస్తాయా, మార్కులు వస్తాయా అన్న ఆ ధైర్యముతో నువ్వు వచ్చావేమో. ఒకవేళ ధైర్యము కలిగి తిరిగి వెళ్ళు, నువ్వు అడిగినది నా ప్రభు దయచేయబోతున్నాడు. అది నువ్వు చూడబోతున్నావు, అది నువ్వు అనుభవించబోతున్నావు. నిశ్చయముగా వాటి విషయంలో నా ప్రభు కార్యాలు చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. మన అందరి హృదయములో ఉన్న పిరిగితనాన్ని నా ప్రభు తొలగించునుగాక. మన హృదయములో ప్రభు ధైర్యాన్ని నింపునుగాక. అది ఆరోగ్యమయ విషయంలో అయినా, ఆర్థిక విషయంలో అయినా, కుటుంబ వ్యాపార ఏ విషయంలో అయినా, ఏది మీ హృదయములో భయానికి గల కారణమై ఉందో ఆ భయము మీ హృదయములో నుంచి తొలగి ఈ రాత్రి నా యేసయ్య మనందరి హృదయాల్లో గొప్ప ధైర్యాన్ని కలుగు చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందుకనే బైబిల్ లేఖనం సెలవిస్తా ఉంది. పౌలు భక్తుడు అందుకనే ఎబ్రీ సంఘానికి రాస్తున్నాడు ఏమనంటే, ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఈ లోకంలో చాలా మంది చాలా విడిచిపెట్టేస్తున్నారు. నువ్వు ఏదైనా విడిచిపెట్టొచ్చేమో, కానీ యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచావు కాబట్టి ఎన్నటికీ నువ్వు ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. నువ్వు విజయాన్ని చూస్తావు, నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తావు, నీవు స్వస్థతను పొందుకుంటావు, ఆరోగ్యముతో నువ్వు గంతులు వేస్తావు. ఈరోజు మనం అనుభవిస్తున్న బాధలు అవి నీతో రావు, అవి నువ్వు విడుదల పొందుకుంటావు. ఆమేన్. నీ కష్ట దినములన్నిటినీ ప్రభు తొలగించి ఒక సంతోషకరమైన సమయాన్ని నీ జీవితం కొరకు ఆయన నిర్ణయించి ఉన్నాడు. దానిని నీవు అనుభవిస్తావు. నీకు ధైర్యం ఉండాలి. ఎన్నటికీ దేవుని బట్టి ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. మన ధైర్యం మన ప్రభువే.